నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం నేను మహేష్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత పెంపు ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల బంద్కు పిలుపు మావోయిస్టుల ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు పోలీస్ శాఖ అప్రమత్తం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శలు రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ శాఖ ముగిసినట్టేనని జోస్యం కుప్పంలో ముస్లింల ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవం మైనార్టీలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందన్న ఎంపీ రెడ్డప్ప కోవిడ్ టీకాకు వెళ్తే రేబీస్ వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు నల్గొండ జిల్లా కట్టంగూరు పిహెచ్సిలో ఓ నర్సు నిర్వాకం ఇక డీటెయిల్ చూస్తే తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నేపథ్యంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద నల్గొండ జిల్లా పోలీసులు భద్రత పెంచారు. డీఐజీ ఏవి రంగనాథ్ ప్రాజెక్టు దగ్గర ఎస్పీఎఫ్ భద్రతా ఏర్పాట్లు పరిశీలించి తగిన సూచనలు చేయనున్నారు. ప్రాజెక్టు సెక్యూరిటీ ఎస్పీఎఫ్కు తోడుగా స్థానికులు పోలీసులకు సహకారం అందిస్తున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. సరిహద్దు కోడలిలో విస్తృతంగా గాలింపు నిర్వహిస్తున్నారు. తీగలమెట్టలో జరిగిన దాడిని ఖండిస్తూ జూలై 1వ తేదీన ఏవోబీ జోన్ వ్యాప్తంగా తలపెట్టనున్న బంద్ను విజయవంతం చేసేలా మావోయిస్టులు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పోలీస్ చర్యలను ముమ్మరం చేశారు. మావోయిస్టులు ప్రతీకార దాడులకు పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లో భారీ ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. అటువైపు సార్ నీ మున్నడి పడిన సార్ నీ ఇది నెల కదా ఇది చూస్తున్నా అటువైపు విశాఖ ఏజెన్సీ చింతపల్లిలో సిఆర్పీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రష్మి శుక్లా ఆ శాఖ ఐజీ మహేష్ చంద్ర లడ్డా పర్యటించారు. చింతపల్లి సిఆర్పీఎఫ్ క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు. జూలై 1న మావోలు ఏవోబీ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసు అధికారులు పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మన్యంలో ఈ మధ్యకాలంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆ శాఖ సిఆర్పీఎఫ్ జవాన్లతో అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
జూలై 1న మావోయిస్టులు తలపెట్టిన బంద్ కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సాధారణ తనిఖీలతో పాటు బాంబు స్క్వాడ్ డ్రోన్ సహాయంతో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి బంద్ను భగ్నం చేసేందుకు అన్ని చర్యలు చేపట్టడం జరిగిందని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఈ రోజున చింతపల్లి మరియు పాడేరు సబ్ డివిజన్స్లో ఏడీజీ సిఆర్పిఎఫ్ రష్మి శుక్లా మేడం మరియు ఐజీ మహేష్ చంద్రలడ్డా సార్ ఇక్కడ చింతపల్లి మరియు పాడేరు సబ్ డివిజన్స్లో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ రీసెంట్గా జరిగిన పరిణామాల రీత్యా రివ్యూ ఇక్కడ కండక్ట్ చేసుకున్నాం. ఇక్కడ ఉన్న సిఆర్పిఎఫ్ జవాన్స్తో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ 1వ తారీఖున మావోయిస్టులు తలపెట్టిన బంద్ కాల్ పరంగా చూసుకుంటే ప్రజలెవరూ కూడా మావోయిస్టులు ఇక కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రెసిడెంట్ కోసం కొండను తవ్వి ఎలుకను పట్టారని పీయూసీ చైర్మన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎద్దేవా చేశారు. టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఖైదీ నెంబర్ 1799 అని పేర్కొన్నారు. జగిత్యాలలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ శాఖ ముగిసినట్టేనని జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ది క్యాట్ వాక్ కాదని, రేవంత్ రెడ్డిది జైల్ వాక్ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. పదవులు వస్తే ఉందాగా మాట్లాడాలన్నారు. సోనియా గాంధీపై ఉన్న అభిప్రాయం కాస్త రేవంత్కు పీసీసీ ఇవ్వడంతో పోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జైల్ పార్టీ అని, గల్లీ నుంచి ఢిల్లీ వరకు అందరిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయన్నారు. బ్లాక్ మెయిల్కు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇస్తా అని చెప్పి గడిచిన సంవత్సరం నుంచి వెతుకుతా ఉన్నది. వెతికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కేడీ నంబర్ 1799 క్రైమ్ నంబర్ ఖైదీ నంబర్ అది రేవంత్ రెడ్డి గారు వారిని తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ చేసిన తర్వాత మా 6 అడుగుల ఆజాన్ బావుడైనటువంటి తెలంగాణ దేవుడు కేసీఆర్ గురించి, గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గురించి నిన్న తెలంగాణ కేసీఆర్ చేతిలో బందీ అయిందని చెప్పి తప్పుడు ప్రచారం, ఫాదర్ ఆఫ్ ద లయర్, బ్లాక్ మెయిలర్స్కు బ్రాండ్ అంబాసిడర్, దందాకోర్లకు దగాకోర్లకు కేర్ ఆఫ్ ప్రెసిడెంట్ ఈ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు. వారు మాట్లాడుతూ ఉన్నారు మా 6 అడుగుల అజాన్ బాబుడు కేసీఆర్ గురించి. ఆయన 6 అడుగులు, ఈయన 3 అడుగులు. ఆయనకు నక్కకు నగలోకి అనుకున్నంత తేడా ఉంటుంది. పులిని చూసి వాతలు పెట్టుకున్నట్టు కేసీఆర్ గారిని చూసి నేను ఏదో అయిపోతా అని చెప్పి ఆయన మీద మాట్లాడితే గొప్పన్న అయిపోతా, వాళ్ళ కుటుంబం మీద మాట్లాడితే గొప్పన్న అయిపోతా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు నోటికి వచ్చింది వాగుతూ ఉన్నాడు. హైదరాబాద్ అభివృద్ధి తెలియక హైదరాబాద్ నగరాన్ని చెత్త నగరంగా మాట్లాడుతూ ఉన్నాడు. దాదాపుగా 50,000 పైచిలు కోట్లు నగరానికి తెలంగాణ ప్రాంతంలో ఖర్చు పెట్టి గొప్ప రోడ్లు వేసిరు హైదరాబాద్ నగరంలో. ఆయన కళ్ళకు కనబడతలేవు. ఎందుకంటే 6 నెలలకు ఒక రక్తం చేంజ్ అవుతుంది ఈ రేవంత్ రెడ్డిది. ఈ పార్టీ ఈయన ఏ పార్టీకి పోతే ఆ పార్టీ. ఈయన ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్. ఈ రాష్ట్రంలో ఎవరైనా ఫాదర్ ఆఫ్ ద ఐరన్ లెగ్ పాలిటిక్స్ లో ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి పీసీసీ. ఆయన మాట్లాడుతుండు 6 నెలలకు ఒక రక్తం. 2001 నుంచి ఆయన రాజకీయ జీవితం స్టార్ట్ అయితే మొదట కాషాయ రంగు ఉండే ఆయన బ్లడ్. తర్వాత 2004 తర్వాత ఏబీపీ నుంచి బీజేవైఎం నుంచి మళ్ళా మధ్యలో కొన్ని రోజులు పింక్ రక్తం ఎక్కించుకున్నాడు. దాని తర్వాత జడ్పీటీసీ అయిన తర్వాత మరి కొడంగల్లో ఎమ్మెల్యే అయినప్పుడు మళ్ళా టీడీపీ. నా రక్తంలో పసుపచ్చ రక్తం ఉందన్నాడు కదా, అది ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. నేను ఏదో పేపర్లో చూసిన, నా రక్తంలో పసుపచ్చ రక్తం ఉందని చెప్పి
మరి ఆయన చెప్పడం జరిగింది. అంటే నేనేమంటున్నా అంటే దాని తర్వాత ఇప్పుడు పచ్చ రక్తం ఎక్కించుకున్నాడు. ఏ పార్టీలకు పోతే ఆ పార్టీ యొక్క శకం ముగిసినట్టే రేవంత్ రెడ్డి అంటే. రేవంత్ రెడ్డి గారి వల్ల గతంలో ఏబీపీలు ఉండే, బీజేవైఎంలు ఉండే, అది రాష్ట్రంలో కనుమెరుగైపోయింది, ఎప్పుడు కూడా కనవల్లే. అట్లాంటిది దాని తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చిండు, అప్పుడు అంతంతే ఉండే. దాని తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి గారు టీడీపీలోకి వచ్చిర్రు 2007 నుంచి 2017 వరకు. అప్పుడు ఇగో ఇది చూడాలి, అప్పుడు ఒక మాట అన్నాడు, నాలో ఉన్నది పసుపచ్చ రక్తం అన్నాడు. మళ్ళా ఈరోజు చెప్తా ఉన్నాడు నాలో పచ్చ రక్తం ఉన్నాడు. అంతకుముందు పింకు రక్తం ఆయనలో ఉండే కొన్ని రోజులు, అప్పుడు మంచిగానే ఉండే. దానికి ముందు కాషాయ రంగు ఉండే, కాషాయ రక్తం ఉండే. ఇట్లా ఊసర వల్లగా రక్తం మార్చుకున్నట్టు ఈయన పెయింటర్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి అంటే ఒక పెయింటర్ రెడ్డి. పెయింటర్ ఏం చేస్తాడు, రకరకాల కలర్లతోని గోడల మీద పెయింటింగ్లు వేస్తూ ఉంటాడు. అట్లా ఈయన 3 ఏళ్ళకు ఒక పార్టీ, 6 ఏళ్ళకు ఒక పార్టీ మళ్ళక అవుతా ఉన్నది. పిసిసి ప్రెసిడెంట్ ఇగో ఇస్తా అగో ఇస్తా అని చెప్పి గడిచిన సంవత్సరం నుంచి వెతుకుతా ఉన్నది. వెతికి కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు కేడీ నంబర్ 1799 క్రైమ్ నంబర్, ఖైదీ నంబర్ అది రేవంత్ రెడ్డి గారు. వారిని తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ చేసిన తర్వాత మా 6 అడుగుల ఆజాన్ బావుడైనటువంటి తెలంగాణ దేవుడు కేసీఆర్ గురించి, చిత్తూరు జిల్లా కుప్పం షాదీ మహల్ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ముస్లిం ప్రార్థనా మందిరాన్ని చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనార్టీలకు ముఖ్యమంత్రి అన్ని రంగాలలో ప్రాధాన్యత ఇస్తున్నారని, ముస్లిం కులానికి చెందిన ఎమ్మెల్యే అంజద్ బాషాకు ఉప ముఖ్యమంత్రి ఇచ్చారని అన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలలో మైనార్టీలకు లబ్ధి కల్పిస్తుందన్నారు. మైనార్టీలకు తాము అన్ని రకాలుగా సహాయం అందిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ భరత్, జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి జాకీర్ బాషా, వైసీపీ మైనార్టీ యువనేత సలీం, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇక కోవిడ్ టీకాకు వెళ్తే రేబీస్ ఇచ్చారు. నల్గొండ జిల్లా కట్టంగూరు పిహెచ్సిలో ఈ ఘటన చోటు చేసుకుంది. వ్యాక్సిన్ కోసం ఓ మహిళ కట్టంగూరు పిహెచ్సికి వెళ్లారు. పిహెచ్సి భవనంలో సాధారణ టీకాలు ఇస్తుండగా పక్కనే ఉన్న ఆయుష్ భవన్లో కోవిడ్ టీకాలు ఇస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రమిళ నేరుగా పిహెచ్సికి వెళ్లారు. అదే సమయంలో వచ్చిన ఓ మహిళకు నర్సు యాంటీ రేబీస్ వ్యాక్సిన్ వేసిందని, కోవిడ్ టీకా ఇవ్వాలంటూ ప్రధానోపాధ్యాయుడు ఇచ్చిన లేఖను చదవకుండానే తనకు అదే సిరంజితో యాంటీ రేబీస్కు వ్యాక్సిన్ ఇచ్చిందని ఆమె ఆరోపించారు. ఒకే సిరంజితో ఇద్దరికి ఎలా ఇస్తారని ప్రశ్నించడంతో నర్సు అక్కడి నుంచి వెళ్లిపోయిందని తెలిపారు. ఈ విషయంపై మండల వైద్యాధికారి కల్పనను వివరణ కోరగా బాధితురాలు కరోనా టీకా బ్లాక్లో కాకుండా యాంటీ రేబీస్ వ్యాక్సిన్ ఇస్తున్న గదిలోకి వెళ్లారు. ఆమెకు కుక్క కరిచిందని నర్సు పొరపాటు పడింది. ఆమెకు రేబీస్ వ్యాక్సిన్ వేయలేదు, టీటీ ఇంజెక్షన్ ఇచ్చాం, దాంతో ఎలాంటి ప్రమాదం ఉండదని తెలిపారు. సార్ మరి అయితే నేను పెద్దపల్లె వాయిని బంద్ చేశాను. అయితే సూది సార్ అన్నాడు కదా, సూది వేయించుకొచ్చుకో తరాను సూది అని సారు నాకు ఈ షిప్ రాసిచ్చిండు. రాసిస్తే సార్లు అని మేడం కాడికి వచ్చిన. మేడం కాడికి రాగానే ఆ కుక్క సూది వేయించుకునేటమో పక్కకు నిలబడ్డది. పక్కకు నిలబడంగానే నేనేం చేసిన, మేడం ఇది ఎక్కడ వేస్తారని ఈ రిపోర్ట్ ఇచ్చిన ఒకటి ఇవ్వగానే ఆమెకి వేసే సూది మళ్ళీ నాకు ఆమె సగం నాకు సగం ఏమైనా ఆమెన్నదిగా నాకు సగం నాకు వేసే దాంట్లో మళ్ళీ ఆమెకి వేస్తున్నాయిందని అని అంటే వేసింది దొంగ వేసింది, ఆడ వేసింది, ఇంకా సిలిండర్ ఆడేసింది, ఇంకెమ్మటే వెళ్ళిపోయింది సార్. ఇక ఇంటికి రాగానే కుక్క సూది ఎట్టినది కుక్క సూది అనుకుంది ఆమెకి వేసింది. నువ్వు ఫస్ట్ కరోనా. విజయనగరం తోటపల్లి బ్యారేజ్ వద్ద 2 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్న ప్రేమ జంట మృతదేహాలు లభ్యమయ్యాయి. తోటపల్లి రిజర్వాయర్ సమీపంలో మృతదేహాలను గుర్తించారు. కాగా సోమవారం నాగావళి నదిలో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. విషయం తెలిసిన పోలీసులు ఇతగాళ్ల సహాయంతో ప్రేమ జంట కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దాదాపు 42 గంటల తర్వాత మృతదేహాలు నదిలో తేలాయి.
ఒకరినొకరు చున్నీతో కట్టుకొని ప్రేమ జంట నదిలో దూకారు. యువకుడు రాకేష్ స్వగ్రామం బొబ్బిలి కాగా పురిరాలు కురుపంకు చెందిన బాలికగా పోలీసులు గుర్తించారు. మాత్రం ఏడుపనేది రావట్లేదు. కలకాలం ఇలాగే ఉంటామని, అంటే ఉన్నంత వరకు మేము హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికిను ఎన్ని తగువులైనా ఏదైనా కూడా ఎప్పుడు ఒకరి నుంచి ఒకరు లేము. ఎంత కొట్టుకున్నా, ఎన్నిసార్లు ఎన్ని బ్లడ్ వచ్చినా కూడా మా ఇద్దరికి ఎప్పుడు విడి హ్యాపీగా ఉంది. నిజం పండుగ లాగా ఉంది మాకైతే. మాత్రం ఏడుపనేది రావట్లేదు. కలకాలం ఇలాగే ఉంటామని, అంటే ఉన్నంత వరకు మేము హ్యాపీగా ఉండాలనుకుంటున్నాం. గుంటూరు జిల్లా బాపట్లలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని జనసేన పార్టీ నేతలు డిమాండ్ చేశారు. పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ నేత గోగున ఆదిశేష్ మీడియాతో మాట్లాడుతూ రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించిందని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని కూడా తక్షణం అమలు చేయాలని అన్నారు. ఆ 2 రిజర్వేషన్లు తక్షణమే కల్పిస్తే దివ్యాంగులు వారి సమస్యలను వారే పరిష్కరించుకోగలుగుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపాలెం మండల అధ్యక్షుడు కంది వెంకటరెడ్డి, కోకి రాజశేఖర్ రెడ్డి, పాత్రు బాలసుందర్ తదితరులు పాల్గొన్నారు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా రాజస్థాన్ రాష్ట్రంలో గత వారం రోజుల క్రితం దివ్యాంగులకి రాజకీయ రిజర్వేషన్ని అమలు చేసింది. అదేవిధంగా మున్సిపాలిటీ కౌన్సిలర్లుగా, అదేవిధంగా చైర్మన్లుగా వీళ్ళందరికీ కూడా మరి నామినేటెడ్ పోస్టులన్నీ కూడా రాజకీయ రిజర్వేషన్ని రాజస్థాన్ రాష్ట్రం అమలు చేసి 2016 చట్టాన్ని కూడా అమలు పరిచింది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దివ్యాంగులకి 2016 చట్టాన్ని పూర్తిగా అమలు చేసినట్లయితే ఆ అమలు చేసిన చట్టంలో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ అనేది, దివ్యాంగుల యొక్క సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వమే కాకుండా దివ్యాంగులు కూడా నాయకులు ఉంటారు, వాళ్ళ సమస్యల్ని వాళ్ళే పరిష్కరించుకుంటారని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మా ఒక జనసేన పార్టీ తరఫున నుంచి మేము డిమాండ్ చేయడం అనేది. అదేవిధంగా నమస్తే, నా పేరు గోగున ఆదిశేష్, జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తున్నాను. అదేవిధంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు కాక నెల వేతనాలు ఇవ్వక కూలీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు ఇవ్వడంలో కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం వహిస్తుంటే ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని సిఐటు జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలపై సిఐటు ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 6 నెలల నుండి వేతనాలు ఇవ్వలేదని, వెట్టి చాకిరీ చేయించుకుంటున్న కాంట్రాక్టర్లు ప్రశ్నించిన వారిని బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. కనీస వేతనాలు అమలు చేయడం లేదని, ఉద్యోగ భద్రత లేదని, గుర్తింపు కార్డులు, PF, ESI అమలు జరపడం లేదని ఆయన విమర్శించారు. కార్మికులకు తగిన న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు లక్ష్మణ్, బుచ్చన్న, సందీప్, భూమయ్య, ప్రవీణ్, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత ఇవ్వాలి. గుర్పాలి సగోటమా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావించి ఇరిగేషన్ రంగానికి వందల వేల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నప్పటికీ నిజామాబాద్ జిల్లాలో గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గుత్పా అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్లో కార్మికులకు కనీస వేతనాలు అమలు కాక, ఉద్యోగ భద్రత కల్పించక, ఈరోజు ఏ రకమైనటువంటి హక్కుల్ని లేకుండా ఈరోజు కాంట్రాక్టర్లు శ్రమదోపిడీ చేస్తూ ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవటం, అధికారులు తమకు పట్టనట్టుగా వ్యవహరించటం మూలంగా కార్మికులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు.
6 నెలలుగా వేతనాలు పెండింగ్లో పెడతా ఉన్నారు. మరి కార్మికులు ఏం తిని వాళ్ళ కుటుంబాలని ఎట్లా పోషించుకోవాలా, ఏ రకంగా వాళ్ళు పనిచేయాలనేటువంటిది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కాంట్రాక్టర్ల కార్డులు, ఉద్యోగ భద్రత. గుంటూరు జిల్లా బాపట్లలో శ్రీ మహర్షి ఆశ్రమం గోశాల ఆధ్వర్యంలో పేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. బాపట్ల రథం బజార్లో శ్రీ సంపత్ గణపతి పరివార్ ఆధ్వర్యంలో 50 మంది పేదలకు అన్నప్రసాద ప్యాకెట్లను పంపిణీ చేశారు. అనంతరం కన్వీనర్ బాబు నాగేంద్ర మాట్లాడుతూ కరోనా సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్న పేదలకు అన్నప్రసాద వితరణ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. బుద్ధరాజు అచ్యుతరాయ శర్మ శ్యామలాదేవి వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆర్థిక సహాయం అందినందుకు ధన్యవాదాలు తెలిపారు. తీసుకొని వెళ్ళండి. తీసుకోండి. తీసుకొని వెళ్ళండి. తీసుకోండి. తీసుకొని వెళ్ళండి. తీసుకోండి. ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల మధ్య ముదురుతున్న జల వివాదం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు భద్రత పెంపు. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల బంద్కు పిలుపు, మావోయిస్టుల ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు పోలీస్ శాఖ అప్రమత్తం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే జీవన్రెడ్డి విమర్శలు, రేవంత్ ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ శకం మూసినట్టేనని జోస్యం. కుప్పంలో ముస్లింల ప్రార్థనా మందిరం ప్రారంభోత్సవం, మైనార్టీలకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యతనిస్తుందని ఎంపీ రెడ్డప్ప. కోవిడ్ టీకాకు వెళ్తే రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చిన నర్సు, నల్గొండ జిల్లా కట్టంగూరు పిఎస్సిలో ఓ నర్సు నిర్వాకం. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేత. నమస్కారం.